బాలీవుడ్ స్టార్ నటుడు సల్మాన్ ఖాన్ నటిస్తున్న తాజా చిత్రం సికిందర్. సౌత్ ఇండియన్ క్రేజీ బ్యూటీ రష్మిక మందన ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. అంబానీ ఇంటి పెళ్లి తర్వాత ఇతర కార్యక్రమాల కారణంగా ఆయన బిజీగా ఉన్నారు. ఇప్పుడు పూర్తిగా సినిమా పనుల్లో నిమగ్నమైపోవాలని సల్మాన్ ఖాన్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. ముందుగా షూటింగ్ కంప్లీట్ చేస్తే సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులకు ఉపయోగపడుతుందని అతని ఆలోచన. అందుకే ఏకంగా 1.5 నెలల పాటు షూట్ చేయాలని నిర్ణయించుకున్నారు. 2025లో ఈద్ సందర్భంగా సికిందర్ సినిమా విడుదల కానుంది. ఇది భారీ బడ్జెట్ సినిమా. అలాగే ఈ సినిమా వివిధ లొకేషన్లలో చిత్రీకరించనున్నారు. ఇన్ని కారణాల వల్ల వీలైనంత త్వరగా సినిమాను పూర్తి చేయాలనే ఆలోచనలో చిత్ర బృందం ఉంది. అందుకే ముంబైలో 45 రోజుల షెడ్యూల్ ని పెట్టుకున్నారు. ఈ సినిమా షూటింగ్ లో సల్మాన్ ఖాన్ కూడా పాల్గొంటున్నారు. సల్మాన్ ఖాన్ సినిమాల్లో అద్భుతమైన యాక్షన్ ఉంటుంది. ఇప్పుడు షూట్ చేయనున్న షెడ్యూల్లో కూడా అద్భుతమైన యాక్షన్ సీన్స్ ఉండనున్నాయట. ప్రస్తుతం స్టూడియో 1లో ఈ మూవీ షూటింగ్ జరగనుంది. సెట్ నిర్మాణానికి దాదాపు 3 నెలల సమయం పట్టింది. అలాగే కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు కూడా చిత్రీకరించనున్నారు. ఈ సినిమాలో సత్యరాజ్, ప్రతీక్ బబ్బర్ కూడా నటిస్తున్నారు. దీంతో వారు కూడా ఇక్కడే ఉంటారు. అలాగే రష్మిక కూడా కొన్ని రోజులు ముంబైలోనే ఉండనుంది. కాగా తన సినిమా పనుల కోసం తరచూ చెన్నై, హైదరాబాద్, ముంబై నగరాలను చుట్టేస్తుంది రష్మిక. సల్మాన్ ఖాన్ కు ఈ మధ్య కాలంలో పెద్దగా విజయాలేమీ లేవు. అందుకే తమిళ దర్శకుడు మురుగదాస్తో చేతులు కలిపాడు. ఈ సినిమాపై అభిమానుల్లో చాలా అంచనాలు ఉన్నాయి. 2025కి ఈ సినిమాను తీసుకువచ్చే ఆలోచనలో ఉన్నారు. ఈ ఏడాది సల్మాన్ ఖాన్ సినిమా విడుదల కాలేదు. ఇది ఆయన అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. ఇతర సినిమాల విషయానికి వస్తే రష్మిక మందన పుష్ప 2 పనుల్లో నిమగ్నమై ఉంది. బాలీవుడ్ స్టార్ నటుడు సల్మాన్ ఖాన్ నటిస్తున్న తాజా చిత్రం సికిందర్. సౌత్ ఇండియన్ క్రేజీ బ్యూటీ రష్మిక మందన ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. అంబానీ ఇంటి పెళ్లి తర్వాత ఇతర కార్యక్రమాల కారణంగా ఆయన బిజీగా ఉన్నారు. ఇప్పుడు పూర్తిగా సినిమా పనుల్లో నిమగ్నమైపోవాలని సల్మాన్ ఖాన్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. ముందుగా షూటింగ్ కంప్లీట్ చేస్తే సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులకు ఉపయోగపడుతుందని అతని ఆలోచన. అందుకే ఏకంగా 1.5 నెలల పాటు షూట్ చేయాలని నిర్ణయించుకున్నారు. 2025లో ఈద్ సందర్భంగా సికిందర్ సినిమా విడుదల కానుంది. ఇది భారీ బడ్జెట్ సినిమా. అలాగే ఈ సినిమా వివిధ లొకేషన్లలో చిత్రీకరించనున్నారు. ఇన్ని కారణాల వల్ల వీలైనంత త్వరగా సినిమాను పూర్తి చేయాలనే ఆలోచనలో చిత్ర బృందం ఉంది. అందుకే ముంబైలో 45 రోజుల షెడ్యూల్ ని పెట్టుకున్నారు. ఈ సినిమా షూటింగ్ లో సల్మాన్ ఖాన్ కూడా పాల్గొంటున్నారు. సల్మాన్ ఖాన్ సినిమాల్లో అద్భుతమైన యాక్షన్ ఉంటుంది. ఇప్పుడు షూట్ చేయనున్న షెడ్యూల్లో కూడా అద్భుతమైన యాక్షన్ సీన్స్ ఉండనున్నాయట. ప్రస్తుతం స్టూడియో 1లో ఈ మూవీ షూటింగ్ జరగనుంది. సెట్ నిర్మాణానికి దాదాపు 3 నెలల సమయం పట్టింది. అలాగే కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు కూడా చిత్రీకరించనున్నారు. ఈ సినిమాలో సత్యరాజ్, ప్రతీక్ బబ్బర్ కూడా నటిస్తున్నారు. దీంతో వారు కూడా ఇక్కడే ఉంటారు. అలాగే రష్మిక కూడా కొన్ని రోజులు ముంబైలోనే ఉండనుంది. కాగా తన సినిమా పనుల కోసం తరచూ చెన్నై, హైదరాబాద్, ముంబై నగరాలను చుట్టేస్తుంది రష్మిక. సల్మాన్ ఖాన్ కు ఈ మధ్య కాలంలో పెద్దగా విజయాలేమీ లేవు. అందుకే తమిళ దర్శకుడు మురుగదాస్తో చేతులు కలిపాడు. ఈ సినిమాపై అభిమానుల్లో చాలా అంచనాలు ఉన్నాయి. 2025కి ఈ సినిమాను తీసుకువచ్చే ఆలోచనలో ఉన్నారు. ఈ ఏడాది సల్మాన్ ఖాన్ సినిమా విడుదల కాలేదు. ఇది ఆయన అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. ఇతర సినిమాల విషయానికి వస్తే రష్మిక మందన పుష్ప 2 పనుల్లో నిమగ్నమై ఉంది. బాలీవుడ్ స్టార్ నటుడు సల్మాన్ ఖాన్ నటిస్తున్న తాజా చిత్రం సికిందర్. సౌత్ ఇండియన్ క్రేజీ బ్యూటీ రష్మిక మందన ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. అంబానీ ఇంటి పెళ్లి తర్వాత ఇతర కార్యక్రమాల కారణంగా ఆయన బిజీగా ఉన్నారు. ఇప్పుడు పూర్తిగా సినిమా పనుల్లో నిమగ్నమైపోవాలని సల్మాన్ ఖాన్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. ముందుగా షూటింగ్ కంప్లీట్ చేస్తే సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులకు ఉపయోగపడుతుందని అతని ఆలోచన. అందుకే ఏకంగా 1.5 నెలల పాటు షూట్ చేయాలని నిర్ణయించుకున్నారు. 2025లో ఈద్ సందర్భంగా సికిందర్ సినిమా విడుదల కానుంది. ఇది భారీ బడ్జెట్ సినిమా. అలాగే ఈ సినిమా వివిధ లొకేషన్లలో చిత్రీకరించనున్నారు. ఇన్ని కారణాల వల్ల వీలైనంత త్వరగా సినిమాను పూర్తి చేయాలనే ఆలోచనలో చిత్ర బృందం ఉంది. అందుకే ముంబైలో 45 రోజుల షెడ్యూల్ ని పెట్టుకున్నారు. ఈ సినిమా షూటింగ్ లో సల్మాన్ ఖాన్ కూడా పాల్గొంటున్నారు. సల్మాన్ ఖాన్ సినిమాల్లో అద్భుతమైన యాక్షన్ ఉంటుంది. ఇప్పుడు షూట్ చేయనున్న షెడ్యూల్లో కూడా అద్భుతమైన యాక్షన్ సీన్స్ ఉండనున్నాయట. ప్రస్తుతం స్టూడియో 1లో ఈ మూవీ షూటింగ్ జరగనుంది.
సెట్ నిర్మాణానికి దాదాపు 3 నెలల సమయం పట్టింది. అలాగే కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు కూడా చిత్రీకరించనున్నారు. ఈ సినిమాలో సత్యరాజ్, ప్రతీక్ బబ్బర్ కూడా నటిస్తున్నారు. దీంతో వారు కూడా ఇక్కడే ఉంటారు. అలాగే రష్మిక కూడా కొన్ని రోజులు ముంబైలోనే ఉండనుంది. కాగా తన సినిమా పనుల కోసం తరచూ చెన్నై, హైదరాబాద్, ముంబై నగరాలను చుట్టేస్తుంది రష్మిక. సల్మాన్ ఖాన్ కు ఈ మధ్య కాలంలో పెద్దగా విజయాలేమీ లేవు. అందుకే తమిళ దర్శకుడు మురుగదాస్తో చేతులు కలిపాడు. ఈ సినిమాపై అభిమానుల్లో చాలా అంచనాలు ఉన్నాయి. 2025కి ఈ సినిమాను తీసుకువచ్చే ఆలోచనలో ఉన్నారు. ఈ ఏడాది సల్మాన్ ఖాన్ సినిమా విడుదల కాలేదు. ఇది ఆయన అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. ఇతర సినిమాల విషయానికి వస్తే రష్మిక మందన పుష్ప 2 పనుల్లో నిమగ్నమై ఉంది. బాలీవుడ్ స్టార్ నటుడు సల్మాన్ ఖాన్ నటిస్తున్న తాజా చిత్రం సికిందర్. సౌత్ ఇండియన్ క్రేజీ బ్యూటీ రష్మిక మందన ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. అంబానీ ఇంటి పెళ్లి తర్వాత ఇతర కార్యక్రమాల కారణంగా ఆయన బిజీగా ఉన్నారు. ఇప్పుడు పూర్తిగా సినిమా పనుల్లో నిమగ్నమైపోవాలని సల్మాన్ ఖాన్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. ముందుగా షూటింగ్ కంప్లీట్ చేస్తే సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులకు ఉపయోగపడుతుందని అతని ఆలోచన. అందుకే ఏకంగా 1.5 నెలల పాటు షూట్ చేయాలని నిర్ణయించుకున్నారు. 2025లో ఈద్ సందర్భంగా సికిందర్ సినిమా విడుదల కానుంది. ఇది భారీ బడ్జెట్ సినిమా. అలాగే ఈ సినిమా వివిధ లొకేషన్లలో చిత్రీకరించనున్నారు. ఇన్ని కారణాల వల్ల వీలైనంత త్వరగా సినిమాను పూర్తి చేయాలనే ఆలోచనలో చిత్ర బృందం ఉంది. అందుకే ముంబైలో 45 రోజుల షెడ్యూల్ ని పెట్టుకున్నారు. ఈ సినిమా షూటింగ్ లో సల్మాన్ ఖాన్ కూడా పాల్గొంటున్నారు. సల్మాన్ ఖాన్ సినిమాల్లో అద్భుతమైన యాక్షన్ ఉంటుంది. ఇప్పుడు షూట్ చేయనున్న షెడ్యూల్లో కూడా అద్భుతమైన యాక్షన్ సీన్స్ ఉండనున్నాయట. ప్రస్తుతం స్టూడియో 1లో ఈ మూవీ షూటింగ్ జరగనుంది. సెట్ నిర్మాణానికి దాదాపు 3 నెలల సమయం పట్టింది. అలాగే కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు కూడా చిత్రీకరించనున్నారు. ఈ సినిమాలో సత్యరాజ్, ప్రతీక్ బబ్బర్ కూడా నటిస్తున్నారు. దీంతో వారు కూడా ఇక్కడే ఉంటారు. అలాగే రష్మిక కూడా కొన్ని రోజులు ముంబైలోనే ఉండనుంది. కాగా తన సినిమా పనుల కోసం తరచూ చెన్నై, హైదరాబాద్, ముంబై నగరాలను చుట్టేస్తుంది రష్మిక. సల్మాన్ ఖాన్ కు ఈ మధ్య కాలంలో పెద్దగా విజయాలేమీ లేవు. అందుకే తమిళ దర్శకుడు మురుగదాస్తో చేతులు కలిపాడు. ఈ సినిమాపై అభిమానుల్లో చాలా అంచనాలు ఉన్నాయి. 2025కి ఈ సినిమాను తీసుకువచ్చే ఆలోచనలో ఉన్నారు. ఈ ఏడాది సల్మాన్ ఖాన్ సినిమా విడుదల కాలేదు. ఇది ఆయన అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. ఇతర సినిమాల విషయానికి వస్తే రష్మిక మందన పుష్ప 2 పనుల్లో నిమగ్నమై ఉంది. బాలీవుడ్ స్టార్ నటుడు సల్మాన్ ఖాన్ నటిస్తున్న తాజా చిత్రం సికిందర్. సౌత్ ఇండియన్ క్రేజీ బ్యూటీ రష్మిక మందన ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. అంబానీ ఇంటి పెళ్లి తర్వాత ఇతర కార్యక్రమాల కారణంగా ఆయన బిజీగా ఉన్నారు. ఇప్పుడు పూర్తిగా సినిమా పనుల్లో నిమగ్నమైపోవాలని సల్మాన్ ఖాన్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. ముందుగా షూటింగ్ కంప్లీట్ చేస్తే సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులకు ఉపయోగపడుతుందని అతని ఆలోచన. అందుకే ఏకంగా 1.5 నెలల పాటు షూట్ చేయాలని నిర్ణయించుకున్నారు. 2025లో ఈద్ సందర్భంగా సికిందర్ సినిమా విడుదల కానుంది. ఇది భారీ బడ్జెట్ సినిమా. అలాగే ఈ సినిమా వివిధ లొకేషన్లలో చిత్రీకరించనున్నారు. ఇన్ని కారణాల వల్ల వీలైనంత త్వరగా సినిమాను పూర్తి చేయాలనే ఆలోచనలో చిత్ర బృందం ఉంది. అందుకే ముంబైలో 45 రోజుల షెడ్యూల్ ని పెట్టుకున్నారు. ఈ సినిమా షూటింగ్ లో సల్మాన్ ఖాన్ కూడా పాల్గొంటున్నారు. సల్మాన్ ఖాన్ సినిమాల్లో అద్భుతమైన యాక్షన్ ఉంటుంది. ఇప్పుడు షూట్ చేయనున్న షెడ్యూల్లో కూడా అద్భుతమైన యాక్షన్ సీన్స్ ఉండనున్నాయట. ప్రస్తుతం స్టూడియో 1లో ఈ మూవీ షూటింగ్ జరగనుంది. సెట్ నిర్మాణానికి దాదాపు 3 నెలల సమయం పట్టింది. అలాగే కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు కూడా చిత్రీకరించనున్నారు. ఈ సినిమాలో సత్యరాజ్, ప్రతీక్ బబ్బర్ కూడా నటిస్తున్నారు. దీంతో వారు కూడా ఇక్కడే ఉంటారు. అలాగే రష్మిక కూడా కొన్ని రోజులు ముంబైలోనే ఉండనుంది. కాగా తన సినిమా పనుల కోసం తరచూ చెన్నై, హైదరాబాద్, ముంబై నగరాలను చుట్టేస్తుంది రష్మిక. సల్మాన్ ఖాన్ కు ఈ మధ్య కాలంలో పెద్దగా విజయాలేమీ లేవు. అందుకే తమిళ దర్శకుడు మురుగదాస్తో చేతులు కలిపాడు. ఈ సినిమాపై అభిమానుల్లో చాలా అంచనాలు ఉన్నాయి. 2025కి ఈ సినిమాను తీసుకువచ్చే ఆలోచనలో ఉన్నారు. ఈ ఏడాది సల్మాన్ ఖాన్ సినిమా విడుదల కాలేదు. ఇది ఆయన అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. ఇతర సినిమాల విషయానికి వస్తే రష్మిక మందన పుష్ప 2 పనుల్లో నిమగ్నమై ఉంది. బాలీవుడ్ స్టార్ నటుడు సల్మాన్ ఖాన్ నటిస్తున్న తాజా చిత్రం సికిందర్. సౌత్ ఇండియన్ క్రేజీ బ్యూటీ రష్మిక మందన ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. అంబానీ ఇంటి పెళ్లి తర్వాత ఇతర కార్యక్రమాల కారణంగా ఆయన బిజీగా ఉన్నారు. ఇప్పుడు పూర్తిగా సినిమా పనుల్లో నిమగ్నమై
అయిపోవాలని సల్మాన్ ఖాన్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. ముందుగా షూటింగ్ కంప్లీట్ చేస్తే సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులకు ఉపయోగపడుతుందని అతని ఆలోచన. అందుకే ఏకంగా 1.5 నెలల పాటు షూట్ చేయాలని నిర్ణయించుకున్నారు. 2025లో ఈద్ సందర్భంగా సికిందర్ సినిమా విడుదల కానుంది. ఇది భారీ బడ్జెట్ సినిమా. అలాగే ఈ సినిమా వివిధ లొకేషన్లలో చిత్రీకరించనున్నారు. ఇన్ని కారణాల వల్ల వీలైనంత త్వరగా సినిమాను పూర్తి చేయాలనే ఆలోచనలో చిత్ర బృందం ఉంది. అందుకే ముంబైలో 45 రోజుల షెడ్యూల్ ని పెట్టుకున్నారు. ఈ సినిమా షూటింగ్ లో సల్మాన్ ఖాన్ కూడా పాల్గొంటున్నారు. సల్మాన్ ఖాన్ సినిమాల్లో అద్భుతమైన యాక్షన్ ఉంటుంది. ఇప్పుడు షూట్ చేయనున్న షెడ్యూల్లో కూడా అద్భుతమైన యాక్షన్ సీన్స్ ఉండనున్నాయట. ప్రస్తుతం స్టూడియో 1లో ఈ మూవీ షూటింగ్ జరగనుంది. సెట్ నిర్మాణానికి దాదాపు 3 నెలల సమయం పట్టింది. అలాగే కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు కూడా చిత్రీకరించనున్నారు. ఈ సినిమాలో సత్యరాజ్, ప్రతీక్ బబ్బర్ కూడా నటిస్తున్నారు. దీంతో వారు కూడా ఇక్కడే ఉంటారు. అలాగే రష్మిక కూడా కొన్ని రోజులు ముంబైలోనే ఉండనుంది. కాగా తన సినిమా పనుల కోసం తరచూ చెన్నై, హైదరాబాద్, ముంబై నగరాలను చుట్టేస్తుంది రష్మిక. సల్మాన్ ఖాన్ కు ఈ మధ్య కాలంలో పెద్దగా విజయాలేమీ లేవు. అందుకే తమిళ దర్శకుడు మురుగదాస్తో చేతులు కలిపాడు. ఈ సినిమాపై అభిమానుల్లో చాలా అంచనాలు ఉన్నాయి. 2025కి ఈ సినిమాను తీసుకువచ్చే ఆలోచనలో ఉన్నారు. ఈ ఏడాది సల్మాన్ ఖాన్ సినిమా విడుదల కాలేదు. ఇది ఆయన అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. ఇతర సినిమాల విషయానికి వస్తే రష్మిక మందన పుష్ప 2 పనుల్లో నిమగ్నమై ఉంది.